హాయ్ అందరికి మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏపీడిఎస్సికి టైం చాలా తక్కువ ఉంది సార్. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ మెటీరియల్ చదివితే బాగుంటుంది సార్ అని చాలా మంది అడ్వైస్ అడుగుతాండ్రు, కాల్స్ మెసేజ్ చేస్తాండ్రు. మీకోసం అంటూ ఒక బెస్ట్ మెటీరియల్ తీసుకొని రావడం జరిగింది. సారీ మీకోసం అంటూ బెస్ట్ మెటీరియల్తో పాటు బిడ్ బ్యాంక్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక మెటీరియల్ చదివేటప్పుడు ఆ మెటీరియల్లో కాన్సెప్ట్ ఎంత అర్థమైందని తెలిసేది ఒక బిడ్ బ్యాంక్ దగ్గర మాత్రమే. నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా అంటే మొత్తం మెటీరియల్ తీసుకొని మొత్తం కాన్సెప్ట్స్ అంతా చదువుకుంటా పోతే రేపు పొద్దున్న డిఎస్సిలో సక్సెస్ అవ్వలేవు. నువ్వు ఎంతైతే చదువుతావో అంతే ప్రాక్టీస్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే నిన్ను ఎక్కువ ప్రాక్టీస్ ఎందుకు చేయాలంటే ఆ బిడ్ బ్యాంకులో నువ్వు ఆ కాన్సెప్ట్ ఎంత అర్థమైందనేది అక్కడ ప్రాక్టీస్లోనే నీకు తెలుస్తుంది. నీకు తెలిసినప్పుడు ఏంటంటే నువ్వు ఆ కాన్సెప్ట్ ఎంత అర్థమైంది అనేది నీకు ఐడియా ఉంటుంది. నీకు ఇన్ కేస్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, రిపీటెడ్గా మళ్ళీ ఆ కాన్సెప్ట్ చదువుతావు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు ప్రిపేర్ అయ్యే మెథడ్స్ కూడా నువ్వు చేంజ్ చేసుకోగలుగుతావు. అందుకని మీకోసం అంటే మెటీరియల్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అందరికీ, మనం ఈరోజు రివ్యూ చేసే బుక్స్ ఏంటంటే శ్రీ అను పబ్లికేషన్స్. ఈ నేమ్ ఆల్రెడీ అందరికీ పరిచయమైన నేమే. ఎందుకంటే ఒక ఫేమస్ బుక్ స్టాల్ నుంచి అతి చిన్న బుక్ స్టాల్ వరకు ప్రతి ఒక్క బుక్ స్టాల్లో ఈ బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అక్కడ తీసుకుంటే దానికంటే మనకు ఇప్పుడు ఈ కింద స్క్రోల్ అయ్యే ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే ఏంటంటే మనకు డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒక 400 రూపీస్ సెట్ మీద మనకు తగ్గించడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే మీరు బుక్స్ తీసుకోండి. ఈ బుక్స్ ఎందుకు రిఫర్ చేస్తానంటే నేను ఈ బుక్స్ మెటీరియల్తో పాటు మన ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక మెటీరియల్ చదివిన తర్వాత నీకు ఆ మెటీరియల్లో కాన్సెప్ట్స్ ఎంతవరకు అర్థమైందనే విషయము ఒక ప్రాక్టీస్ బిట్స్లో మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కంటెంట్ అండ్ మెథడాలజీ ఏ విధంగా ప్రొవైడ్ చేసినాడో చూద్దాం. ఇక్కడ చూడండి, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే ప్రిపేర్ చేస్తారు కాబట్టి చాలా ప్రాపర్గా చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ టు 10th వరకు మొత్తం కవులు ఇక్కడ అప్డేటెడ్గా సిలబస్ పొందుపరచడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 చూసుకుందాం. పదజాలము, అర్థాలు, పర్యాయ పదాలు మొత్తం ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ భాషాంశాల పార్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత టాపిక్ వైజ్ మొత్తం పేజ్ నెంబర్ల పాటు 1 to 10th వరకు మొత్తం కవర్ చేసినారు సిలబస్. ఇక్కడ మెథడాలజీ పార్ట్ తీసుకుందాం. టాపిక్స్ వైజ్ పేజ్ నెంబర్ల వైజ్ ప్రొవైడ్ చేసినారు. ఇది ప్రొవైడ్ చేయడం కాకుండా ఏవైతే సిలబస్ ఉంటుందో ఇది కాకుండా మనకు వర్క్ బుక్లో మొత్తం టాపిక్ వైజ్ ఆ 4 parts ఏమేమి ఉన్నాయో మొత్తం, అంటే ఒక ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూసినాం కదా మనం, ఇందులో ఈ ఫస్ట్ పార్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇందులోనే ఉంటాయి మొత్తం A to Z. ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే మన కాన్సెప్ట్ ఎంత అర్థమైందనేది తెలుస్తుంది. మనకు వేరే సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా అదే విధంగా ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుందాం. ఇంగ్లీష్ కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ ఒకే బుక్లో ఇచ్చినాడు. టాపిక్ వైజ్ మొత్తం ఇచ్చినాడు. ఇక్కడ పేజ్ నెంబర్లతో సహా ఫస్ట్ క్లాస్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఉంటాయి. ఇక్కడ ఉండడంతో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు పక్కన సపరేట్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే మనకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైంది తెలిసిపోతుంది. నీకు ఇన్ కేస్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఏంటంటే నువ్వు 3 to 10th వరకు మొత్తం ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చినాడు. మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఏంటంటే ఆ కాన్సెప్ట్కు మళ్ళీ వెళ్ళి నువ్వు రిపీటెడ్గా అర్థం చేసుకోగలుగుతావు. ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్ చూడండి. ఇక్కడ మనకు మొత్తం అంటే నెంబర్ సిస్టమ్ మీద అడుగుతాడు. సెమిస్టర్ వైజ్ ఇచ్చేసాడు. ఇక్కడ మొత్తం ఆ సెమిస్టర్లో ఏమున్నాయి అనేది 2025 వర్షన్ సంబంధించిన బుక్స్ ఇవి. అంటే బోత్ మీడియంస్ అవైలబుల్ ఉంటాయి. నేను బుక్స్ ఏ విధంగా ఉంటాయనే చూపిస్తాను. పేపర్ క్వాలిటీ చాలా బాగుంది. మనకు కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఒకే బుక్లో ఇచ్చినాడు. ఒకే బుక్లో ఇచ్చిన దాంతోపాటు మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వర్క్ బుక్ కూడా సపరేట్ ఇచ్చినాడు. చూడండి, ఇక్కడ వర్క్ బుక్ కూడా సపరేట్ ఇచ్చినాడు. 3 to 10th వరకు నువ్వు ఈ వర్క్ బుక్ అంటే ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే నువ్వు చదువుకున్నట్టు అవుతుంది. మనకు ఈ అనూప్ అప్లికేషన్ యాప్లో వీడియోస్ అనేవి కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే ఆ క్లాసెస్ వినండి. ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ చదువుకోండి. ఈ ప్రాక్టీస్ బుక్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే మన ప్రిపరేషన్కు మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా సోషల్ కూడా చూడండి. ఇక్కడ
సోషల్ కూడా కంటెంట్ మొత్తం 3 to 10th వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అంటే టాపిక్స్ వైజ్ ఏవైతే ఉంటాయో మనకు సెమిస్టర్ వైజ్ టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన 3rd క్లాస్లో చూడండి, సెమిస్టర్ 1, 2, ఇక్కడ 4thలో అదేవిధంగా 5thలో అదేవిధంగా 6th, 7th, 8th, 9th అంటే మొత్తం అప్డేటెడ్ సిలబస్ ఇచ్చి కూడా మనకు ప్రాక్టీస్ అంటే వర్క్ బుక్ ఇవ్వడం జరిగింది. మనం సిలబస్ చదువుకుంటూనే వర్క్ బుక్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ చూడండి, కాన్సెప్ట్ వైజ్ మొత్తం ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే ఉందో మొత్తం మనం ప్రిపేర్ అయితే ఈ బుక్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే మనకు సైకాలజీ సంబంధించి ఇవి మార్కెట్లో మనకు బుక్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. ఈ కాంటాక్ట్స్ ద్వారా మేము కాంటాక్ట్ అయ్యి మన శ్రీధర్ స్టడీస్ అనే నేమ్ చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసి మనకు 400 రూపీస్ మనకు సేవ్ అవుతుంది. ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, మీ ప్రిపరేషన్కు ఒక మంచి బూస్టప్ అవుతాయి. ఈ బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదువుతూనే ఈ బుక్స్ ప్రిపేర్ అయితే ఏంటంటే మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే ఒక ప్రాపర్ మెటీరియల్ అంటూ మనం రిఫర్ చేయాలి. ఎంత సబ్జెక్ట్స్ చదువుకున్నా కూడా మన డిఎస్సి అనేది అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది. కాన్సెప్ట్లు అనేవి కొత్తగా ఉంటాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే ఇలాంటి బుక్స్ ప్రాక్టీస్ చేసి మన ఈ బుక్స్లో కాన్సెప్ట్స్ అంతా ఒకే చోట చదువుకుంటాం. ఇప్పుడు 1 to 10th బుక్స్ ఒకే రోజు రిఫర్ చేయాలంటే కాదు. ఇప్పుడు అర్థాలు ఉంటాయి, అర్థాలకు సంబంధించి మొత్తం ఒకే చోటు ఉంటాయి. పర్యాయ పదాలు ఉంటాయి, పర్యాయ పదాలకు సంబంధించి 1 to 10th వరకు ఒకే చోటు ఉంటాయి. ఇప్పుడు సామెతలు ఉంటాయి, అంతా అంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ అయితే అంటే ఎక్కడెక్కడైతే మనకు సామెతలు ఉన్నాయో మొత్తం ఉంటాయి. పొడుపు కథలు అలాగే ఉంటాయి. మనకి ఇప్పుడు మొత్తం ఒకే చాట ఉండడం వల్ల ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది ఫాస్ట్గా రివిజన్ చేసేయచ్చు. మన టైం తక్కువ ఉంది కాబట్టి ఈ రివిజన్ చేసిన వెంటనే మన ప్రాక్టీస్ బుక్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ బుక్లో మన బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే మనకు అర్థమైపోతుంది ఆ కాన్సెప్ట్లు అనేవి ఎంత అర్థమైనాయో. మన ప్రిపరేషన్ అనేది ఇంకా ఏమైనా మెథడ్స్ చేంజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది. మీరు ఇప్పుడు బుక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. లింక్ ఏం అవసరం లేదు, అక్కడ ఫోన్ నెంబర్స్ ప్లస్ ఏ బుక్స్ ఉంటాయి, ప్రైజ్ ఎంత అయితే ఉంటుందో అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రైజ్ మీద మీరు ఆఫీస్కి కాల్ చేసి శ్రీధర్ స్టడీస్ అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి సార్ అంటే 400 రూపీస్ మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ మార్కెట్లో ఏంటంటే మన బుక్ స్టాల్లో ఏంటంటే మనకు డిస్కౌంట్ రావు. మా ద్వారా మీరు తీసుకోవడం ద్వారా ఏంటంటే ఈ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వచ్చు, మీకు అమౌంట్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఏమన్నా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకు ఆఫీస్ డీటెయిల్స్ వాళ్ళకు కాల్ చేసి బుక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.